ఓవైపు అధికారం, మరోవైపు రౌడీయిజం, ఇంకోవైపు విపరీతమైన ధనదాహం వెరసి ఆ జిల్లాలో తెలుగుదేశం నేతలు రాబందుల్లా తయారయ్యారు. ఏం చేసినా తమని అడిగేవారే లేరు అన్నట్టుగా విచ్చలవిడిగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. గనుల మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికుల పొట్టకొట్టారు. వందల గనులను మూసేసి తమ మైన్స్లో మాత్రమే క్వార్జ్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు సైదాపురం గనుల చుట్టూనే తిరుగుతున్నాయి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. వారిని ప్రశ్నించే వారే లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. సైదాపురంలో వందల సంఖ్యలో మైనింగ్ గనులు ఉన్నాయి. వాటిలో దాదాపు 20 దాకా అనుమతులు ముగిశాయి. ఆ గనుల్లోనే తెల్లరాయి మీద మైనింగ్ మాఫియా కన్నుపడింది. అనుమతులు ఉన్న గనుల యజమానుల్ని సైతం ఈ మాఫియా బెదిరిస్తోంది. తమకే తెల్లరాయిని అమ్మాలని, లేదంటే అక్రమ కేసులు బనాయిస్తామని గనుల యజమానుల్ని బెదిరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైదాపురం మండల పరిసర ప్రాంతాల్లో ఉండే తెల్లరాయిని లక్ష్మీ క్వార్జ్ అండ్ శాండ్ కంపెనీకి అమ్మాలని టీడీపీ ఎంపీ వీపీఆర్ బెదిరించారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ కంపెనీకి అనుబంధంగా ఫినీ క్వార్జ్ లిమిటెడ్ పేరుతో సిస్టర్ కంపెనీని ప్రారంభించి అందులో వీపీఆర్ అనుచరులుగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డిని ఎండీగా చేర్చారని అనిల్ ఆరోపించారు. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన సమాధానం చెప్పడా? వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే ఇది నేను చెప్పే మాట కాదన్నా. 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో, ఇప్పుడు ఎలా ఉన్నారు, పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైన్లు ఓపెన్ చేయండి. లీజు ముగిసిన గనుల్లో మైనింగ్ మాఫియా చొరబడి ఇప్పటికే 1500 కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని చైనాకి తరలించింది. ఆ గనుల చుట్టూ గంజాయి బ్యాచ్ని కాపలాగా పెట్టి గ్రామాల్లో భయానక వాతావరణంలో మైనింగ్ మాఫియా సృష్టిస్తోంది. వారికి అనుకూలంగా ఉండే గనుల్ని మాత్రమే ఓపెన్ చేయించి మిగిలిన గనులను ముయించడం ద్వారా అందులో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. పనులు దొరక్క, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు సైదాపురం మండలంలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెల్లరాయిని తవ్వే క్రమంలో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. సమీప గ్రామాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శ్రీనివాస, పద్మావతి, సిద్ధి వినాయక వంటి మైన్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఓ నేత విచ్చలవిడిగా మైనింగ్కి పాల్పడుతున్నాడు. నెల్లూరు నుంచి గంజాయి బ్యాచ్ని సైదాపురంలో ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రకృతి సంపదను టీడీపీ గద్దలు దోచుకుంటున్నారు.